ఫార్ములా ఈ కార్ రేసులో అవినీతి జరిగినట్లు స్పష్టమైన ఆధారాలున్నాయని ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ జైలుకు వెళ్లక తప్పదన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. ఇక అలాగే గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాల్లో అక్రమాలు చోటు చేసుకున్నట్లు తెలిపారు. వాటిపై విచారణ చేపట్టి నిర్ధారణ అయితే చర్యలు ఉంటాయని వ్యాఖ్యానించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో చాకలి ఐలమ్మ జన్మదిన వేడుకల్లో బల్మూరి వెంకట్ పాల్గొన్నారు. ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీల అభివృద్ధి కోసం ప్రజాప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని బల్మూరి వెంకట్ తెలిపారు. ఇక హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలకు 15 కోట్ల చొప్పున నిధులు మంజూరు అయినట్లుగా వివరించారు. తాను కొట్లాడటం వల్లే నిధులు మంజూరు అయ్యాయని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. టీఆర్ఎస్ హయాంలో ప్రతి విషయంలో కూడా ఇరిగేషన్ కానివ్వండి, దళిత బంధు కానివ్వండి, ఈ కార్ రేసింగ్ కానివ్వండి, గొర్రెల పంపిణీ కానీ, చేపల పంపిణీ కానీ ప్రతి దాంట్లో కూడా అవకతవకలు అక్రమాలు చేసినట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది. వాటన్నిటిపైన ప్రాసిక్యూషన్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రాసిక్యూషన్ తర్వాత తప్పనిసరిగా వాటిపైన చర్యలు కూడా ఉంటాయి. అదేవిధంగా ఈ కార్ రేసింగ్ దానిపైన కూడా తప్పనిసరిగా దాంట్లో అవకతవకలు జరిగినాయి, ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో అవ్వలేదని చెప్పి క్లియర్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. కాబట్టి దానిపైన కూడా చర్యలు తీసుకొని తప్పనిసరిగా దాంట్లో కల్వకుంట్ల తారక రామారావు జైలుకు వెళ్ళడం ఖాయము. దానితో పాటు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము ఏ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నా కూడా తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, నియోజకవర్గాల ప్రజల సమస్యలు తీర్చడానికి ఈరోజు హుజూరాబాద్, జమ్మికుంట రెండు టౌన్స్ కి సంబంధించి మున్సిపాలిటీకి సంబంధించి కూడా నిధులు కేటాయిస్తే కూడా స్థానికంగా ఉన్న శాసనసభ్యుడు సిగ్గుశరం లేకుండా నిధులు కేటాయిస్తే గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేయాలనే ఇంగిత జ్ఞానం లేకుండా నేను పోరాటం చేస్తే నిధులు వచ్చినాయనే విధంగా మాట్లాడడము చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇప్పటికన్నా స్థానికంగా ఉన్న శాసనసభ్యుడు ఆ దొరల చేతుల మోచేతి నీళ్లు తాగడం ఆపి, ఆ కల్వకుంట్ల కుటుంబం కోసం కొట్లాడడం ఆపి, హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు నేను ఓట్లేసి గెలిపించారు కాబట్టి నియోజకవర్గ ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజల మధ్యలో ఉండి తిరిగి వారి యొక్క సమస్యలు ప్రజాప్రభుత్వం దృష్టికి తీసుకొని వస్తే తప్పనిసరిగా మేము పరిష్కరిస్తాము. ఇవన్నీ పక్కన పెట్టి ఇదే రకంగా ఈ వైఖరి ఉంటే హుజూరాబాద్ ప్రజలందరూ కూడా చైతన్యవంతులు, ఇక్కడ ఉన్న యువకులు ఆవేశవంతులు, రేపు పొద్దున నేను రాళ్లతోటి కొట్టే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి స్థానికంగా ఉన్న శాసనసభ్యుడు కౌశిక్ రెడ్డిని హెచ్చరిస్తున్నా. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో